స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. ఈరోజు మొంతా తుఫాన్ యొక్క ప్రభావం ఏదైతుందో అనుకున్న దానికన్నా తీవ్ర నష్టం జరుగుతుందని, అలాగే ప్రాణ నష్టం జరుగుతుందని ప్రభుత్వం చాలా అప్రమత్తంగా ఉండి అనేక రకాల రక్షణ మార్గాలు తీసుకోవటం, అలాగే అనేక మందిని నిర్వాసిత ప్రాంతాలకి పంపించడం, అలాగే పెద్ద ఎత్తున యంత్రాంగాన్ని, అలాగే కేంద్ర ప్రభుత్వం ఎన్డీఆర్ఎఫ్ సంబంధించిన 3 బృందాలని, అలాగే ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, అలాగే పోలీస్, అలాగే అందరూ కూడా దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేయడం కారణంగా ముఖ్యంగా కాకినాడ, అమలాపురం ప్రాంతాల్లో ఈ యొక్క ఎక్కడైతే తీరం దాటిందో తుఫాన్ అక్కడ గాలులు తప్ప పెద్ద ఎత్తున నష్టం జరగకుండా నివారించగలిగాం. ఆ విధంగా ప్రాణ నష్టం లేకుండా చేయగలిగాం. ఇది కూడా ఎన్డీఏ ప్రభుత్వానికి ఇది గొప్ప పనిగా మేము భావిస్తాం. ముఖ్యంగా మన చంద్రబాబు నాయుడు గారు చూపిన చొరవ, ఆయన అందరినీ అప్రమత్తం చేసి 24/7 ఆ విధంగా వాచ్ చేయడం కారణంగా అనుకున్న దానికన్నా అయింది. అయితే తీవ్రంగా నష్టపోయింది ఇద్దరు, ఒకటి రైతాంగం, 2 మత్స్యకారులు. ఆ విధంగా మత్స్యకారులు ఏదైతే వాళ్ళు వేటకు వెళ్లకుండా వాళ్ళ యొక్క పని దినాలన్నీ కూడా నష్టపోవటం, అలాగే రోజు వేటాడుకునే సాంప్రదాయ మత్స్యకారులందరికీ భరోసా ఇచ్చే విధంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు 3,500 రూపాయలు ఇవ్వటం ఏదైతుందో అది పెద్ద ఎత్తున ఊరట కలిగించింది. అది కూడా వెంటనే ఆయన ప్రకటించడం కూడా మేము స్వాగతిస్తున్నాం. దాని తర్వాత ఏదైతే పంట నష్టం జరిగిందో ఈ పంట నష్టాన్ని పెద్ద ఎత్తున దాన్ని అంచనా వేసే విధంగా అధికారులకి ఆయన ఇవ్వటం, అధికారులందరూ కూడా పెద్ద ఎత్తున ఎక్కడెక్కడ పంట నష్టం జరిగింది వాటిని చూడటం జరిగింది. మా పార్టీకి సంబంధించిన నాయకులందరినీ కూడా వాళ్ళ మండలాల్లో ఈ యొక్క పంట నష్టం జరిగిన ప్రాంతాలు తిరగమన్నాం. ఆ విధంగా మా యొక్క రాష్ట్ర మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్ గారు కానీ, అలాగే మా కేంద్ర మంత్రివర్యులు శ్రీనివాస్ వర్మ గారు కానీ, అలాగే వివిధ జిల్లా అధ్యక్షులు, ఆ విధంగా కాకినాడ, అమలాపురం, అలాగే మా కృష్ణా జిల్లా అధ్యక్షులు తాతినేని శ్రీరామ్ గారు కానీ అందరూ కూడా తిరిగి అన్ని గ్రామాల్లో కూడా ఎంత మేరకు నష్టపోయారు, అలాగే నష్టపోయినా కూడా నష్టపోయినట్టు ప్రభుత్వ అధికారులు భావించే చోట ఆ విధంగా రాసి ఇవ్వటం జరిగింది. ఆ విధంగా మొత్తం రైతాంగానందరినీ ఆదుకోవటం, ఏ చిన్నకారు సన్నకారు రైతును కూడా ఆదుకోవాలని చెప్పి ప్రభుత్వ నిర్ణయం. ఆ విధంగానే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎన్డీఏ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో ఏ రైతాంగం కూడా నష్టపోకుండా ఉండే విధంగా ఒక ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే 2 ప్రధాన పథకాలు ఈ సందర్భంలో తప్పనిసరిగా మనందరం తెలుసుకోవాలి. ఒకటి ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన. ఇవాళ అది పూర్తి స్థాయిలో రాష్ట్రంలో అమలు చేయాలని చెప్పి మేము మొదటి నుంచి కోరుతున్నాం. దురదృష్టం గత ప్రభుత్వం దాన్ని పూర్తిగా పక్కన పెట్టడం జరిగింది. మత్స్య సంపద యోజన కారణంగా ఒక ఇన్సూరెన్స్ అందరికీ కూడా ఫిషింగ్ సంబంధించిన వాళ్ళ నెట్లు, వాళ్ళ యొక్క బోటు, అలాగే ఎప్పుడైనా పని దినాలు అంటే వేట చేసుకునే అవకాశం ఉండి వాళ్ళు పని దినాలు నష్టపోయినా కూడా వాళ్ళకి నష్ట నివారణ చేసే విధంగా మొదటిసారి విప్లవాత్మకంగా తీసుకోవడం జరిగింది. అయితే మన ప్రాంతంలో మత్స్యకారులు దాంట్లో వాళ్ళు నమోదా చేసుకోలేదు. దాని కారణంగా వాళ్ళు తీవ్రంగా నష్టపోతున్నారు. కనుక రాబో కాలంలో ఏ మత్స్యకారుడు కూడా నష్టపోకుండా ఉండే విధంగా మేము కూడా పెద్ద ఎత్తున ప్రధానమంత్రి మత్స్య సంపద యోజనలో జాయిన్ చేసే విధంగా వాళ్ళని బీమా పథకంలో వాళ్ళని దాంట్లో కలిపే విధంగా ఈ బీమా పథకం కూడా సమగ్రంగా అన్ని రకాల పనులతో పాటు వాళ్ళ ఫిష్ ల్యాండింగ్ సెంటరు, అలాగే వాళ్ళు అమ్ముకునే మార్కెట్ ప్లేస్ కూడా ఇన్సూరెన్స్ చేసే విధంగా ఒక వ్యవస్థ ఉంది. కనుక అందరూ కూడా ప్రధానమంత్రి మత్స్య సంపద యోజనలో చేరాలని కోరుతున్నాం. అలాగే రైతాంగానికి సంబంధించిన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఏదైతుందో అది కూడా చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేసినా కూడా రైతాంగం పెద్దగా జాయిన్ కాకపోవడం కారణంగా ఈ నష్టం ఏదైతుందో నష్టం ప్రభుత్వం భరించే ఒక పరిస్థితి వచ్చింది. కనుక అందరికీ కూడా మా విన్నపం ఏంటంటే రైతాంగం అంతా కూడా తప్పనిసరిగా ఫసల్ బీమా యోజన చేయించండి. ఈ యొక్క రైతు బీమా చాలా మీకు ఉపయోగకారిగా ఉంటుంది. దాన్ని యూనిట్ ఒక 10 ఎకరాలకి తీసుకురావడం జరిగింది. అలాగే హార్టికల్చర్ అయితే ఒక గ్రామానికి సంబంధించిన యూనిట్గా తీసుకొని ఆ గ్రామంలో ఏదైతే హార్టికల్చర్ సంబంధించిన నష్టం జరిగిందో దాని నివారణ, దానికి సంబంధించిన నష్టాన్ని అంచనా వేయడానికి అవకాశం దొరుకుతుంది. ఆ విధంగా బీమా ఏదైతే ఉందో అందరూ కూడా దాన్ని తీసుకోవాలి. ప్రభుత్వం ఏదైతే వాళ్ళు బీమా కడతారో ఆ ప్రభుత్వం దాంట్లో కూడా 50% వరకు ప్రభుత్వమే భరించే విధంగా వ్యవస్థ చేయడం జరిగింది. కనుక రైతాంగం అందరూ కూడా తప్పనిసరిగా బీమా చేసుకోవడం కారణంగా మీ అందరికీ ఉపయుక్తంగా ఉంటుంది. కనుక ఈ 2 పథకాల్లో రైతాంగం మరియు మత్స్యకారులు చేరాలని చెప్పి కోరుకుంటాం. అలాగే ఈరోజు పెనమలూరు నియోజకవర్గంలో మేము పెనమలూరు గ్రామం 3 ప్రాంతాలు సందర్శించడం జరిగింది. అక్కడ ఏదైతే 1380 వెరైటీ రైస్ ఏదైతే ఉందో ఆ రైసు ఇంకా పాల నూరకుండానే
అది నేల కోరటం జరిగింది. సుమారు 80% పైగా మండలంలో, చోడవరం మండలంలో నష్టపోవడం జరిగింది. కనుక వాళ్ళకి ఎవరికి పెద్ద దిగుబడి వచ్చే అవకాశం లేదు. కనుక వాళ్ళని పూర్తి స్థాయిలో ఆదుకోవాలని చెప్పి మేము కోరటం జరిగింది. ఆ విధంగానే అగ్రికల్చర్ ఆఫీసర్ శైలజ గారు కూడా రావటం జరిగింది. ఆ విధంగా దాని ప్రాంతంలో అదంతా కూడా ఇంకా పంట రాదు అని చెప్పే విషయం చెప్పడం జరిగింది. కనుక వీళ్ళందరినీ కూడా పూర్తి స్థాయిలో ఆదుకోవాలని చెప్పి ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఆ విధంగా సమగ్రంగా అతి త్వరగా ఈ యొక్క నష్ట నివారణ, నష్ట అంచనా చేసి వాళ్ళందరినీ కూడా ఆదుకోవడం జరుగుతుంది. ఆ విధంగా ఏ రైతు కూడా నష్టపోకుండా అందరినీ ఆదుకునే విధంగా ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. అలాగే ఏవైతే కెనాల్స్ ఉన్నాయో మన ప్రాంతంలో ఇక్కడ కరకట్ట ఉంది, కరకట్టకి వాల్ కట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ పక్కన్న నీటి కారణంగా ప్రతి సంవత్సరం కూడా వరద నీరు రావటం, నష్టపోవటం ఇది ఆనవాయితీగా మారింది. కనుక తప్పనిసరిగా ఈ ప్రాంతంలో ఒక ఏదైతే రిటెన్షన్ వాల్ నిర్మాణం ఉందో ఇవాళ పెద్ద ఎత్తున కట్టడం జరిగింది. విజయవాడ నుంచి మొదలుకొని దాన్ని ఈ ప్రాంతంలో కూడా కట్టే విధంగా, ఈ రైతాంగం కూడా నష్టపోకుండా ఉండే విధంగా, అలాగే ఒకవేళ నీరు నిలిచిపోయినా వెంటనే వెళ్ళిపోయే విధంగా కాలువల యొక్క మరమ్మతు కూడా జరగాలి. కాలువలంతా పెరిగిపోయిన మట్టి కారణంగా ఆ నీరు అక్కడే నిలిచిపోవడం అనేది కూడా ప్రధాన సమస్యగా ఉంది. కనుక పెద్ద ఎత్తున ఈ కాలువల్ని శుద్ధీకరించే కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వం తీసుకోవాలనుకుంటుంది. నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో అనేక రకాల పథకాలు, ప్రధానమంత్రి సించాయ్ యోజన అని చెప్పి, అలాగే ఫసల్ బీమా యోజన అని చెప్పి, అలాగే అందరికీ సాయిల్ హెల్త్ కార్డు, అలాగే కిసాన్ క్రెడిట్ కార్డు లాంటి అనేక రకాల సదుపాయాలు ఇస్తున్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క రైతు భరోసా సంబంధించి కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రతి రైతుకి ఒక ఐడెంటిటీ కార్డు ఇచ్చింది. వాళ్ళు ఎన్యూమరేట్ చేస్తున్నారు. కేవలం రైతాంగానికి సంబంధించిన భూమే కాకుండా భూమితో పాటు వాళ్ళ దగ్గర ఉండే పాడి, అలాగే మిగతా ఏవైతే సంపద ఉందో కోళ్ళు, అలాగే వీటన్నిటిని కూడా అంచనా వేసి వాటికి సంబంధించిన రక్షణ చేసి వాళ్ళకి ఉపయోగంగా ఉండే విధంగా ప్రయత్నం చేస్తుంది. మొత్తం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి రైతుకి వాళ్ళ ఆదాయం 2 రెట్లు పెరిగే విధంగా, డబుల్ ఇన్కమ్ అయ్యే విధంగా ఒక వ్యవస్థ నిర్మాణం చేశారు. సో ఈ విధంగా మల్టీ క్రాప్ సిస్టంతో పాటు వాళ్ళ పాడి ఏదైతే ఉందో అది కూడా పెరిగే విధంగా మినీ గోకుల్, అలాగే మెగా గోకుల్ ఆ విధంగా పథకాలు ఇచ్చి వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. కనుక రైతాంగాన్ని వీటన్నిటిని ఉపయోగించుకొని ప్రభుత్వం ఇచ్చే అన్ని అవసరాలు, ముఖ్యంగా పథకాల్లో చేరి వాళ్ళు ముందుకెళ్ళాలని చెప్పి మేము కోరుతున్నాం. పెద్ద ఎత్తున యూరియాలో సబ్సిడీ ఇస్తున్నారు, ఫెర్టిలైజర్స్ సబ్సిడీ ఇస్తున్నారు. ఆ విధంగా ఎంపీటీ కానీ మిగతా అన్నిటికీ కూడా పెద్ద ఎత్తున కేంద్రం 60% పైగా సబ్సిడీ ఇస్తుంది. యూరియాలో అయితే సుమారు 90% కేంద్ర ప్రభుత్వం భరించి ఆ విధంగా రాష్ట్రానికి ఇవ్వడం జరుగుతుంది. కనుక వీటన్నిటిని ఉపయోగించి రైతాంగం ముందుకెళ్ళాలని చెప్పి ఆ విధంగా వాళ్ళ అవేర్నెస్ కూడా క్రియేట్ చేసే ప్రయత్నం ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం చేస్తుందని మీకు తెలియజేస్తుంది. సార్, భీమాలపై అవగాహన కల్పించేందుకు ప్రభుత్వాలు తీవ్రంగా విఫలమవుతున్నాయి. దానికి ప్రధాన కారణం ముఖ్యంగా రైతాంగం కొత్త పద్ధతి ఏదైనా వస్తే దాన్ని వెంటనే స్వీకరించడానికి సిద్ధం ఉండదు. మనకి ఇంకా పంట వేయకుండానే బీమా ఎందుకు కట్టడం అనే ఒక ఆలోచన కూడా వాళ్ళు ఉండటం కారణంగా ఈ పరిస్థితి. కనుక మొదటిగా బీమా రాష్ట్ర ప్రభుత్వం భరించి వాళ్ళకి బీమా సౌకర్యం కల్పిస్తే నష్టం జరిగినప్పుడు ఏ విధంగా నివారణ అవుతుంది. ప్రపంచంలోనే అతి చౌక బీమా పథకం అంటే ఈ యొక్క ఫసల్ బీమా యోజన మన దేశంలో తీసుకురావటం. సో దాన్ని ప్రజలు పెద్ద ఎత్తున ఉపయోగించుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. సో ఆ విధంగా రైతాంగాన్ని ఫసల్ బీమాని బాగా ఉపయోగించుకుంటే చాలా ఉపయోగపడుతుంది. ఆ విధంగా దీనిపైన అవేర్నెస్ క్యాంప్స్ కూడా పెద్ద ఎత్తున చేయాలి. సార్, ఫసల్ బీమా అనేది ఇక్కడ చాలామంది రైతులకి అవగాహన లేక కట్టలేదని చెప్పేసి ఇందుకు అధికారులు కూడా చెప్పారు, మీరు తీసుకొచ్చారు. ఏంటంటే అందరూ కూడా చాలామంది కట్టింది మళ్ళీ రెన్యూల్ చేయించుకోవాలి. 1 సంవత్సరం చేసుకుంటే 2వ సంవత్సరం రెన్యూల్ చేయించుకోవడం చాలా కష్టం. మనం కూడా ఇన్సూరెన్స్ పథకాల్లో చేరుతాం, ఫస్ట్ టైం చేరిపోతాం. వాడు వచ్చి మనకి ఎవరైతే ఎల్ఐసి ఏజెంట్ ఉంటాడో చేయించుకుంటాడు. తర్వాత 2వసారి రెన్యూల్ చేసి ప్రీమియం కట్టడం ఏదైతుందో దాని కారణంగానే నాకు తెలిసి ఎక్కువ రైతాంగం చేరారు. కానీ 2వసారి ప్రీమియం కట్టడంలో వాళ్ళు విఫలం అవడం కారణంగా వాళ్ళు ఇన్సూరెన్స్ కోల్పోయారు. కనుక ఆ విధంగా కేంద్రం ఇప్పటికీ అంటే నష్ట పరిహారం సంబంధించి అంచనాలు తెలియజేస్తే తప్పనిసరిగా ఆదుకోవడం జరుగుతుంది. ఆ విధంగా రాష్ట్రాన్ని ప్రతిసారి ఆదుకోవడం జరిగింది. ఈ మొంతా తుఫాన్లో కూడా ఆదుకుంటామని ఇప్పటికే ప్రకటించడం జరిగింది. కౌలు రైతులను పట్టించుకోవట్లేదనే విమర్శ బలంగా ఉంది. కౌలు రైతులు అనేది చాలా ప్రధానమైన సమస్య. మాకు ఇది ఎప్పటి నుంచో ఉన్న దేశవ్యాప్తంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక స్థాయి తీసుకురావాలని ఒక ప్రయత్నం. ఆ విధంగా వాళ్ళకి సిఓపి సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో అవి పెద్ద ఎత్తున ఇవ్వాలని చెప్పి మేము కోరుతున్నాం. ఆ విధంగా కల్టివేషన్ చేస్తున్న ప్రతి వ్యక్తికి ఈ యొక్క సర్టిఫికేట్ ఇవ్వాలి అని చెప్పి కోరుతున్నాం. అయితే దురదృష్టం ఏ రైతులైతే ఆ యొక్క భూమి అధికారులు ఉంటారో ఆ విధంగా సర్టిఫికేట్ ఇవ్వడానికి సిద్ధంగా లేరు. కనుక సమగ్ర సర్వే జరిగిన తర్వాత ఆ విధంగా ఎవరు అక్కడ నిజంగా ఉన్నాడు అతనికి ఒకవేళ సర్టిఫికేట్ ఆఫ్ కల్టివేషన్ ఇస్తే వాడు దాన్ని ఆ భూమి హక్కుదారుగా మారడు అనే విషయం ఎవరైతే ఉన్నారో రైతులు ఉన్నారో వాళ్ళకి తెలిస్తే తప్పనిసరిగా కౌలు ఇచ్చే పరిస్థితి ఏర్పడుతుంది.
దీన్ని స్థిరీకరణ చేయాలని ఒక పెద్ద ప్రయత్నం నరేంద్ర మోడీ గారు చేసి 4 ఫార్మ్ బిల్స్ తీసుకురావడం జరిగింది. అయితే వ్యవసాయ బిల్లులు పడిన అవగాహన లేక వాటిని కేవలం ఒక రాష్ట్రం, పంజాబ్ రాష్ట్రం దాన్ని వ్యతిరేకించగానే వెనక్కి వెళ్ళిపోయింది. లేకపోతే కౌలు రైతులకు ఉపయోగపడే విధంగా వాళ్ళకి సర్టిఫికెట్ అలాగే కార్పొరేట్ ఫార్మింగ్ చేసే విధంగా ఒక వ్యవస్థ నిర్మాణం అనేది త్వరలో అది జరుగుతుందని నేను భావిస్తున్నాను. సార్ ఇంకో లాస్ట్ క్వశ్చన్ సార్, నష్టపరిహారం ఇప్పుడు అందించేస్తే తర్వాత ప్రొక్యూర్ టైం ఇవ్వడం చెప్పేసి రైతు కొంతమంది అలా ఏమి ఉండదు. ప్రొక్యూర్మెంట్ వేరు, అంటే వాళ్ళ ప్రొక్యూర్మెంట్ ఏదైతే ఉంటుందో ఎంత పంట పండుతుందో ఆ పంట మొత్తం పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం కొనుక్కుంటుంది. దాంట్లో ఇంకొక ఆలోచన లేదు, దానికి దీనికి అసలు సంబంధం లేదు. ఫసల్ బీమా అనేది నష్టానికి వరకే. వాళ్ళు వచ్చిన పంట ఒకవేళ వస్తే ఆ పంట అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది, వీళ్ళు కాకపోతే ఇంకో రీడింగ్ ఉంటుంది. ఆ విధంగా తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.